హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ. దీనిని చికెన్ పులావ్ అని కూడా అంటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. ఈ చికెన్ బిర్యానీ చేయడం చాలా తేలిక. కుక్కర్లో పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా కడిగేసి పెట్టుకొని 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఆ చికెన్ ముక్కలకి పట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలాగే ఇందులో ఒక 4 పచ్చిమిర్చి ఇలా చించుకొని వేసుకోవాలి. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాత 5 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ రైస్ కూడా ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోవాలి. తర్వాత 1/2 అవర్ తర్వాత పెరుగు ప్యాకెట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్ వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. బండ పువ్వు, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్, సజీరా, లవంగాలు, ఇలా నేను చూపిస్తున్నట్టుగా మసాలాలన్నీ వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం 1/2 స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా తీసేసి రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. చెమ్మారేంత వరకు వాటర్ పోయకుండా రైస్ కూడా
5 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇదంతా విజిల్ అంతా పోయినాక అప్పుడు మూత తీసి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.